మేయిమంగా నడిదిబండ మీదకు నన్ను పిలిచినారు నేను పోయిస్తా అనే నా మొగుడు. ఏమిటికి అంటి చెరువు కింద మల్లు సాగుచేసే వాళ్ళందరికీ పూట నిర్ణయిస్తారంట అందర్నీ పిలిచినారు అని నా మొగుడు. తవ్వాలు భుజానేసుకుని పాయ. మా ఊరికి సీతాపతి చెరువుంది. మాకది కన్న తల్లి. 4 చినుకులు నేలరాలినా చెరువు నిండుతుంది. 4 కొండల మీద పన్ని చినుకులన్నీ దొర్లుకుంటూ చెరువులోకి వస్తాయి. అంత వాటం పల్లం ఉంది. దిక్కల ఊర్లలో మా చెరువు చూసి మీరు పుణ్యం చేసినారు అందుకే ఎంత కరువు పెట్టినా సీతాపతి చెరువులో చిప్పడు నీళ్ళైనా ఉంటాయి అంటారు. మాకు చెరువు కింద 20 కుంటల మడుంది. దాంట్లో వరిపైరు ఏసినాము. వాన్లు సరిగ్గా పడకపోవడంతో చెరువులో నీళ్లు సాలక పూట్లు నిర్ణయిస్తావుండారు. ఈ సారన్న పంటొస్తే తిండి గింజలకు భయముండదు. నేను ఇంట్లో పనులు చేసుకుంటాం డాక్టర్. నాకు 2 కూతుర్లు 1 కొడుకు. కాలేజీ చదువుతున్నారు. ఆడబిడ్లు 2 నీళ్లు ఒగరు తెస్తూ పాత్రలు ఒగరు కడుగుతూ నాకు ఎదరప చేస్తూ ఉన్నారు. ఈ మగపిల్లాడు మాత్రం ఇటు ఉన్ని పుల్ల అట్లేయడు. ఇమ్ము దప్పిపోయి దప్పికి నీళ్లు ఈరా అంటే కూడా ఈడు. రే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయరా అంటే ఊర్లో మగపిల్లలు ఎవరూ చేయరు. నేను పని చేస్తే నన్ను ఆడోడు అంటారు పొమ్మా అనేసి వెళ్ళిపోతాడు. రేపు నిన్ను చేసుకునేది ఏం తీరుబాకు తీర్సినారు అని తిడుతుంది అని చెప్పినా ఇనేవాడు కాదు. జత పిల్లల్ని ఎంటేసుకొని బైరేగను వెళ్ళిపోతాడు. ఆకిలైనప్పుడు మాత్రమే ఇంటి మింద జోలి. జతలు మరిగి చెడుదావా పట్టినావురా అని నేను రోజూ తిట్టేదే. లత్త గవ్వలు అన్నీ ఒక దరికి చేరినట్టు ఈ మగనాబట్టలు అందరూ ఒకటే. 100కి 100 చెప్పిన ఆడబిడ్డలే మేలు. మా ఇంట్లో మేము తల్లి కూతుర్లు అన్ని పనులు చేసి వండి పెడితే అన్నం యాలకి తినేదానికి వచ్చిరి నాయన. కొడుకు నేను నా మొగుడ్ని అడిగితి బండమీదకి పోతివే ఏమయ్యా అని. చెరువు కింద సాగు చేసే వాళ్ళందర్నీ పిలిపించిరి. పూట్ల ప్రకారం మడికి నీళ్లు పారగట్టుకోమంది. మొదటి పూట మీ ఈరమామది. తొలిత మొలుస్తుంది చూడు జాముసుక్క అబుడు. వరసగా 3 సుక్కలుంటాయి అవి గుడిసి నాట్లు. అవి మొలిసేటబుడు మాయం గటన్నది పూట. మధ్యలో ఒక పెద్ద సుక్క దాని చుట్టూ చిన్న సుక్కలు దానే పిల్లల కోడి అంటారు. పిల్లల కోడి మొలిసినప్పుడు మీ నాగన్నది పూట. మూల సుక్క మొలిసినప్పుడు మనది పూట. ఈ సుక్క పరమట మూలయాసగా పుడుతుంది. గుడ్డి సుక్క మొలిసినప్పుడు మా సీనన్నది పూట. కాంతి సుక్క అన్ని సుక్కల కంటే కాంతిగా ఉంటుంది. ఇది కూడా పరమటనే మొలుస్తుంది. ఈ సుక్క తెల్లారి 6 దాకా కనబడుతుంది. ఇది మొలిస్తే ఆ పూట గోపన్నది అని విసిదంగా చెప్పే పిల్లలు కూడా ఇంటున్నారని నేను ఉండుకొని కాదే అందరి పూట్లు పొద్దుకు అట్లా ఇట్లా ఉంటే నీ పూట మాత్రం సరిగ్గా రాయనీరు కరిగే. పొద్దుకి సరిగ్గా కోడి పిల్లలకు పాలు తాపేటైంకి ఉంది. యాలగానియాల ఒగనివే పోవల్ల నీ పూట మార్చమనకూడదా అంటి. ఆ యాలకాడ పోతేనే మన పని బచ్చా పడేది. నిద్రకు తట్టుకోలేక 1 అడుగు వెనుకు ముందు వస్తారు. ఆయాల దాకా నీళ్లు మనమే కట్టుకోవచ్చు. అదీగాక మన మడి పట్టకర్రతో ఉంది. పొట్లు పగిలి ఎన్ను ఇడస్తా ఉంది. ఎన్ను ఈడీసి కాయి వాలేటబుడు నీళ్లు తగ్గదీస్తే వడ్లు జల్లులు పడతాయి. పట్టకర్రతో ఉన్న మడి ఎక్కువ నీళ్లు తాగుతుందంట. అయినా వాన కార్తులు ముందుండాయి కదా అనే ధైర్యంతో మడి నాటితిమి. అయి మళ్ళీ మోసం చేసే అని నాముగుడు గొనుక్కుండే. నా కూతురు ఉండుకొని నాయనా వాన కార్తులు ఎన్ని అని అడిగే వాళ్ళ నాయన్ని. వాన కార్తుల్లో వాన పడితేనే మనకు గొడ్డు గోదకు తిండుండేది. ఎండకాలం పాతనే తొలిత వచ్చేది భరణి కార్తీ. ఈ కార్తిలో బర్ని పక్షులు మాండ్లలో గూకుగూకుమని కూస్తుంటాయి. ఈ కార్తీలో సింత పూత ఎక్కువ పూస్తుంది. ఈ కార్తిలో వరి నార్లు పోస్తే ఒడ్లు సింత పూలు రాలినట్లు రాలుతాయంటారు. అంటే పంట బాగా పండుతుంది అని వాళ్ళ నాయన చెబతా ఉండాడు. పిలిచినారు సమానము పిలిచారు. మల్లు సమానము మడులు. ఎదరప సమానము సహాయం. రంపు సమానము గొడవ. దెష్టలు సమానము చెత్త. అస్తం సమానము హస్తం. మస్కులు సమానము మసక. తల మగసాల్లోకి సమానము వాకిట్లోకి. సింతపూత అంటేనే మా యవ్వగవనానికొచ్చే. మేము చిన్న బిడ్డలప్పుడు మా ఇంట్లో సుమారు 10 మంది జనం ఉండేది. ఆ కాలాన కూటికి జరిగేది కష్టం. 7 ఏళ్ళు కరువు. గవర్నమెంటోళ్ళు గెంజి పోస్తా ఉండారు. మా యమ్మకి అమ్మ మాయవ్వ ఉండే. ఇప్పుడు విఆర్ఓ సెక్రటరీ మాద్రి. అప్పుడు గ్రామానికి అంతా రెడ్డి ఉండేది. వాళ్లను గామిస్ రెడ్డి అనేది. రెడ్డి ఇంటి కాడ గంజి పోస్తరంట అని చాటింపు ఏసేవాళ్ళు అబుడు. మా యవ్వ ఎనకాలే చెంబెత్తుకొని పోయేది.
ఆ రెడ్డి ఇంటికాడ క్యూలో నిలబడితే వాళ్ళు అన్నమంతా దేవేసి ఒట్టి గంజి బోసేది. ఆడా మోసమే. పోసినామని పేరు గవర్నమెంట్ లెక్క చెప్పుకునేదానికి. దాన్ని ఇడిస్తే గతి లేదని మైలు దూరం నడిచిపోయేది. అట్లా గంజి తాగి కూడా పానాలు కాపాడుకున్నాము. అట్లాంటి కరువులో మాయవ్వ ఆ గంజి నీళ్లలో ఒట్టి రాగిపిండి బోసి సంగటి గెలికేది. అప్పుడు సిమ్ తప్పుల కాలం. ఆ సిమ్ తప్పులన్నీ రాల్సుకోనొచ్చి అవన్నీ చాటలో పోసి చెరిగితే పూలు కింద పడి మొగ్గలు మిగులుతాయి. వాటికి మా యవ్వ మిరక్కాయలు, ధనియాలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మెంతి, జీలకర్ర, కాసింత బీము వేసి ఏయించి నూరి ఈ సింత మొగ్గలు పోసి తెర్లిచ్చేది. ఆ ఒట్టి పిండి సంగటికి ఈ సారు కలిపి తింటే ఏముండేదిలే. మా యవ్వ ఇట్లాంటి కరువు సార్లు భలే చేసేది. మళ్ళీ నాయనా బిడ్ల మాటలకి చెవియేసా. ఈ కార్తి పాతనే రోహిణి కార్తి. అది వచ్చిపోయేది కూడా ఎవరికి తెలియదు. మూడోది మగశిల కార్తి. ఈ కార్తీలో వానలు బాగా పడడంతో కొన్ని ఊటు సేన్లల్లో సద్దలు, సామలు చల్లతారు. నాలుగవది ఆరుద్దల కార్తి. ఈ కార్తిలో వరి నాటేది. ఎర్రమసూర నెంబరోడ్లు, బైరోడ్లు, గుడ్డడ్లు, గమ్ గసానోడ్లు, రాజేంద్ర, తెల్లంస, ఐఐటి లాంటి రకాలు పోస్తారు. ఐదవ కార్తి పెద్ద పుచ్చిల కార్తి. ఇత్తనాలన్నీ భూమిలో పడిపోతాయి. ఆరవది చిన్న పుచ్చిల కార్తి. ఏడవది ఉత్తర కార్తి. ఎనిమిదవది హస్తకార్తి. తొమ్మిదవది చిత్తకార్తి. ఈ కార్తిలో పైన పొట్పొట మనిచినుకులు రాలుతుంటే చేన్లలో ఉలవలు జల్లుతారు. పుట్టగొడుగులు యాడ చూసినా లేస్తాయి. కుక్కలు కట్టుబోతుతనానికి వచ్చి కాట్లాడుకుంటా, ఒక ఆడకుక్క చుట్టూ 10 కుక్కలు చేరి కొట్లాడుకుంటా అరస్తా ఉంటాయి. కోరిక తీరని కుక్కలు ఆకాశం కల్లా ఎగచూసుకుని ఏడుస్తాయి. పదవది సాతి కార్తి. ప్రతి ఒక పంట ఈ కార్తీలో ఎన్నిబోతాయి. సాబ్బండ కింద ఉన్న గడ్డి కూడా ఎన్నుబోతుందంటారు. తర్వాతొచ్చేది ఇసారా కార్తి. ఈ కార్తిలో జంతువులకి, మనుషులకి పంటలకి రోగాలొస్తాయి. నానితే దగ్గులు జ్వరాలు పట్టుకుంటాయి. 12ది అనారాక్ కార్తి. ఈ కార్తిలో అన్ని రోగాలు పోతాయంటారు. నానితే కూడా మంచిదంటారు. 13ది మూలకార్తి. ఈ కార్తిలో కూడా వానలు బాగా పడి చెరువులు నిండుతాయి. 14ది దెష్టకార్తి. వానలు ఎక్కువ పడి మూలాలు ముంచి ఎక్కువ దెష్టలు చేరుస్తుంది. 15వది సంక్రాంతి గర్భాలు. అప్పుడు కూడా వానలు పడతాయి. ఈడికి కార్తులన్నీ ఆకీరు. చిన్న పుచ్చుల కార్తీలో వానపల్లె. ఇది తప్పితే పెద్ద పుచ్చుల కార్తీలో అన్న వానపడుతుంది అనుకుంటిమి. అది పాయ. మగశిల కార్తిలో దాన్ని మగమే లేదు అన్నారా కార్తి అనుకోకుండా బోయే పెద్దలు అనేది ఈ కార్తులన్నీ మోసం చేసి ఇంకా ఈ ఊర్లో మనం బతకలేము అని గుడ్డగుసురు బోకి బాలి అన్ని గంపకు పెట్టుకుని సుట్టగుడ్డ నెత్తిన పెట్టి ఉత్తరం చూసి ఎత్తర గంప అంటే అప్పుడు ఉత్తరం చూస్తే అస్తం చూపించి నేను వస్తా ఉండా, యాడికి పోవద్దండి అని అభయమిచ్చిదంట అస్త కార్తీ. నేనున్నాను అని కుమ్మ వర్షం కురిసిందంట. అయినా మన ఎర్రి కాకపోతే ఈ కాలం యాడ కార్తీలో వాన కురస్తా ఉండేది. ఆకాశం తొక్కు ఎగచూసి మెల్లు నొస్తా ఉండాయి. చినుకు నేల రాలాలంటే గగనం అయిపోతా ఉంది. ఇగ నెల దినాలు కాపాన్నామంటే చేతికొచ్చిన పంట నోటికొస్తుంది, లేదంటే ఎండిపోతుంది. అదిగాక ఈసారి చెరువు కింద సాగుబడి ఎక్కువైపోయింది. మునుపు నీళ్లతో చెరువు మొరవ కాడకి తునికేసేది. ఇప్పుడు తూము కాడికి ముగుసుకున్నాయి. సాగు ఎక్కువైంది. నీకు ఎక్కువ నీళ్లు పాయ, నాకు తక్కువ నీళ్లు పాయ అని కొట్లాడుకుంటుంటే పూట్లు పెట్టినారు. మన పూట మూల సుక్క మొలిసినప్పుడు వస్తుంది. నేను ఆదమరిస్తే కూడా నువ్వు గవనంలో ఉండి లేపు అనే నాతో మా ఇంటాయన. నేను ఉండుకొని కాదే మన మడి దిగువన ఉండేది. మనకు కాలవ సాగోచ్చే కుందికి గంట పడుతుంది. ముందుగా మన మడికి వదలమనకూడదా అంటే దానికి నా మొగుడు, నీకు దోడుమైంది ఒకటి పెళ్లిపీట్ల మింద నుండి పిర్రగిచ్చిందంట. మనం వారగా పదాం అని. ఎందుకు అని మొగుడు అడిగితే నేను ఒకటి ఎత్తిపెట్టినాను అన్నంట. వాడు ఇంగ సంబరంగా నా పెండ్లాము ఏందో విలువైందే ఎత్తి పెట్టుంటుంది అని ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన మీద రంపు చేసి వారగా బాయినంట. ఇప్పుడు నువ్వే అత్తిపెట్టి ఉండేది ఎత్తకరాబో అంటే అది దినము సంగటి చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా దినానికి ఒక సంగటి ముద్ద వాడకు వేసి పెట్టిందంట. ఆ వాడ మూత కింద పెరికినంట. ఆ వాడ బొక్కలోనుంచి సంగటి కుళ్ళిపోయి నీళ్ళై కారతా ఉందంట. మొగుడు అది చూసి ఇదేనా నువ్వు దాసిపెట్టింది, నీ మాటలిని ఎక్కడా కాకుండా పోతినే అని
నెత్తిన గుడ్డ ఏసుకున్నంట అట్లదానివి నువ్వు పైనుండి పార కట్టుకుంటా రానీలే ఒకేల నీళ్లు అయిపోయిన ఎగవ నుండి దిగువకు వచ్చే నీళ్లు మల్లలో పడతాయి ఎగవన నీరు నిలేసినా ఆ ఎడగాలవ నీళ్లతోనే మడి పారుతుంది మనకే మేలు అనే నా మొగుడు నేను కాదే మూల సుక్క మొలిసేటప్పుడు 12 గంట అవుతుంది నేను కూడా వస్తా నీతో అంటి నువ్వు నా ఎనికిటి వస్తే బిడ్డలు ఒకరే అయిపోరా నాకేం భయం లేదు నేను బోతాలే అని నేను ఇంట్లో అన్నం కూర చేస్తా డాక్టర్ నా బిడ్డలు పొగులంతా గనక గాలనక పిల్లల జతన ఏగులాడి పొద్దట్ల మస్కులు పడతానే నిద్రకు తట్టుకోలేక తూగత బెట్టకన్ను ఏస్తా ఉండారు నేను బిడ్డలు యాడ నిద్రపోతరో అని బిరిబిరిస్సం గటి గెలికి ముద్దలు చేసి సిమ్ తసారు చేసి గిన్నెల్లో పెట్టి రేయి తినేసి నిద్రపోండి అని వాళ్లను హెచ్చరిచ్చ అందరం సంగటి పెట్టుకొని తింటా ఉండాము ఈ పిల్లలు కారానికి కారాలు ఆరస్తా నోరు మంటకి ఉసీట్లు కొడతా ఉండారు పొగులంతా నిలుకు లేకుండా చెరుకులు తిని తిని వీళ్ళకి నోర్లు మంటలు ఏ పక్క చూసినా చెరుకు తోటలే మేమందరం తిని చేలు కడిగి అట్లా కుసున్నాము అప్పుడు జాముసుక్క మొలిసింది మా వీరమామ భుజాన కమిడి ఏసుకొని చేతిలో దొన్ని కట్టి పట్టుకొని తల మగసాల్లోకి వచ్చి ఒరేయ్ సీనా జాముసుక్క మొలిసింది చెరువు కిందకి నేను పోతా డాక్టర్ నువ్వు రా అనేసి పాయ తూర్పున మెడకాయ ఎత్తి చూస్తే 3 నక్షత్రాలు వరుసగా కనిపించాయి అవే గుడిసెనాట్లు అవి కనపడతానే వెంకటన్న చెరువు కాడికి పాత ఒరేయ్ గుడిసినాట్లు మొలిసినై నేను పోతా ఉండా అనేసి పాయ ఆయాలకే నా మొగుడు తూగేసినాడు నేను మేలుకొనే డాక్టర్ కాసేపటికి మైమరచి తూగతుండగా మా నాగన్న వచ్చి తలుపు తట్టే ఒరేయ్ షీనా పిల్లల కోడి మొలిసింది నేను పోతా ఉండా అనేసి పాయ పిల్లల కోడి మొలిసిన తర్వాత మూల సుక్కే నేను మేలుకొని కండ్లు పులుముకుంటూ ఆకాశం తొక్కు ఎగచూసుకోను డాక్టర్ మూల సుక్క కనపడతానే నా ముగుణ్ణి లేపి పంపిస్తి ఇంగన్న కాం చేడి నిద్ర పోదాంలే అని తలుపు గట్టిగా ఏసి పనుకుంటే గుడ్డి సుక్క మొలిసినప్పుడు మా అన్న వచ్చి లేపే కాంతి సుక్క మొలిసినప్పుడు మళ్ళీ లేపిరి అబుటికే కోడి గూసె తెల్లారి పాయ నా మొగునితో పాటు నాకు జాగారమాయాయి నా మొగుడు ఇంటికి వచ్చి పనుకుండే నేను మాత్రానికి ఇంట్లో పనులు చేసుకుంటుం డాక్టర్ ఆడది ఒళ్ళు బాగలేనప్పుడు తప్ప తెల్లారిందాకా పనుకుంటే అది సంసారానికి పనికి రాదు అంటారు మడి పండి గింజలు ఇల్లు చేరే దాకా నాకు నిద్ర కరువే